ఇదిగోనండి, ఇవి రవ్వ అట్లు అనమాట. చక్కగా మెత్తగా అసలు భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చక్కగా మెత్తగా వచ్చాయండి. ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు కాంబినేషన్ ఏంటంటే అల్లం చట్నీ అండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి, నిల్వ చట్నీ కాదండి ఇది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట, తొందరగా అయిపోతుంది. అండి అందరికీ ఈరోజు అటుకులు అలాగే బొంబాయి రవ్వతోటి అట్లు అనమాట. అంటే ఒక అరగంట అలా నానబెడితే చేసేసుకోవచ్చండి. ఇదిగోనండి, ఒక కప్పు అటుకులు వేస్తున్నాను. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు రవ్వ అండి. అందులోనే అరకప్పు శనగపిండి అనమాట. ఇది అరకప్పు ఉంటుంది అందుకే ఇందులో వేసి చూపిస్తున్నాను. అరకప్పు శనగపిండి, ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అంటే ఈ పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఆ తర్వాత వాటర్ పోస్తున్నాను. ఇదంతా ఒక 5 నిమిషాలు నానబెట్టాలండి. శనగపిండి నచ్చకపోతే వేసుకోపోయినా పర్వాలేదండి, ఏం కాదు. ఇది ఒక 5 నిమిషాలు నానాలండి. ఇది మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి. ఇందులోకి అప్పటికప్పుడు చేస్తాం కదా, అల్లం చట్నీ చేస్తున్నాను. అప్పటికప్పుడు చేసుకునే అల్లం చట్నీ అనమాట. కొంచెం అల్లం వేసి అల్లం చట్నీ చేసేస్తున్నాను. అందులో మినప్పప్పు ఫ్రై చేయాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మినప్పప్పు అంతా ఫ్రై చేస్తున్నాను. ముక్కలు, అల్లం ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది నువ్వుల నూనె అనమాట, అందుకే ఇలా పొంగుతుంది. అల్లం ముక్కలు అలాగే ఈ మినప్పప్పు కూడా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం జీలకర్ర అండి. ఇందులోనే కొన్ని ఎండుమిరకాయలు, మనకి కారానికి తగ్గట్టు వేసుకోవటమేనండి. దీనికి లెక్క పత్రం అంటూ ఏమీ లేదు. మనం కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ, లేదంటే కొంచెం తక్కువ. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాదు కదా, అప్పటికప్పుడు చేసుకునేదే కదా, అందుకని. ఇది నిల్వ పచ్చడి కాదు కాబట్టి అల్లం మరింత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. బాగా ఫ్రై అయిపోవాలి అలా ఏం లేదు. ఏగిపోయిందండి, ఆపేస్తున్నాను. జీలకర్ర, మినపప్పు, ఎండుమిరకాయలు, అల్లము వేసాను. ఇవన్నీ ఫ్రై చేశాను అనమాట. స్టవ్ అయితే ఆపేసానండి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పడతానండి. ఇవి చల్లగా అయ్యేలోపు ఇది నానబెట్టాం కదండి, ఇలా గట్టిగా అయిపోయింది. ఇది కొంచెం మిక్సీలో వేస్తాను. గట్టిగా అయిపోయింది, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలన్నమాట. అటుకులు కదా, నీళ్ళన్నీ పీల్చేసాయి. కొంచెము వాటర్ వేస్తాను ఇందులో. ఉప్పు అయితే ఆల్రెడీ వేసాను. ఇది ఒకసారి మిక్సీ పట్టి తీసుకొస్తానండి. ఇది మిక్సీ పట్టేసానండి, ఇందులో వేసేస్తున్నాను. ఇందాకటి దాంట్లోనే కొంచెం వాటర్ వేస్తాను. ఇందాక నానబెట్టాను కదా, అదే బౌల్ అండి, అందులోనే వేసాను. ఇదిగోనండి, పిండి రెడీ అయింది కదా, ఇందులో కొంచెం తినే సోడా వేస్తున్నాను. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఇది అల్లం చట్నీ చేయాలి కదండి, ఇదిగో చల్లగా అయిపోయాయి. ఇంకా మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఇవన్నీ ఇంకా మిక్సీ జార్లో వేస్తున్నాను. కొంచెం చింతపండు కూడా రెడీ చేసుకోవాలండి. చింతపండు రసం కూడా రెడీ చేసుకోవాలి. ఇందులో వేసుకోవడానికి చింతపండు కావాలి కదా. ఇందులో
అల్లం చట్నీకి సరిపడా ఉప్పు వేసానండి. ఇది ఒకసారి మిక్సీ పడతాను. ఫస్ట్ ఇది పట్టిన తర్వాత బెల్లము, చింతపండు అవన్నీ యాడ్ చేస్తానండి. ఇది మిక్సీ పట్టేసానండి ఫస్ట్. ఆ తర్వాత చింతపండు రసం తీసి పెట్టాను. బెల్లం ఎంతో చింతపండు అంత వేస్తున్నానండి. అంటే చింతపండు రసం అన్నమాట. అందులోనే ఇంకా బెల్లము ఇంకొకసారి మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇదిగోనండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను. ఇది 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఏం అవ్వదు. నిల్వ పచ్చడి కాకపోయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఇప్పటికే కాబట్టి వాటర్ పోసానండి. లేదంటే కొంచెం గట్టిది పక్కన పెట్టేసుకొని సగంలో వాటర్ పోసుకుంటే అప్పుడు తినొచ్చు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు కూడా ఆ గట్టిది ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకో రోజు కూడా తినొచ్చు అనమాట. ఏం అంత తొందరగా ఏం పాడవదండి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. చేసి ఆ తర్వాత దోశ వేస్తాను. అంటే రవ్వ అట్లా అనమాట. ఇవి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి తొందరగా. ముందు నానబెట్టకపోయినా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదండి మనం. అలా మర్చిపోయినా కానీ పిండి తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగో పిండి అయితే నానిపోయిందండి. ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఇవి తిరగేయకపోయినా పర్వాలేదండి, బాగానే ఉంటాయి. పైన కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. చాలా మెత్తగా వస్తాయండి ఇవి. మెత్తటి దోశలు తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఇదిగో చూసారా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మెత్తగా ఉంటాయండి. ఎందుకంటే అటుకులు వేసాం కదా, అందుకని అటుకుల వల్ల ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. బాగుంటాయండి తినడానికి. స్పాంజీ లాగా చాలా బాగుంటాయి. ఎక్కువేం కాలక్కర్లేదు. ఇంకా నేను తీసేస్తున్నాను. ఇంకొకటి రెడీ చేస్తున్నానండి. ఇలాగా 2-3 రెడీ చేద్దామని చేస్తున్నాను. హోల్స్ కూడా వస్తున్నాయండి. పిండి ఇదిగో చూసారా, హోల్స్ వచ్చాయంటే పిండి చక్కగా నాన్నట్టేనండి. బాగుంటాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట. ఆయిల్ వేయకపోయినా వస్తాయండి. అస్సలు ఆయిల్ వేయి కూడా చేసుకోవచ్చండి. ఆయిల్ లేకపోయినా కూడా చక్కగా వస్తాయి అన్నమాట ఇవి. ఈ అల్లం చట్నీకి తాలింపు ఏమీ అవసరం లేదండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఉదయం టిఫిన్కి తొందరగా కావాలన్నా కూడా అల్లం చట్నీ ఇలా చేసుకోవచ్చు. ఇందులో అల్లం ఉంటుంది కదండి, తింటే చాలా మంచిదన్నమాట. మామూలు పల్లీ చట్నీ వాటితో పాటు ఇది కూడా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు పల్లీ చట్నీ లాగే రెడీ అయిపోతుంది.